కర్రెగుట్ట అడవుల్లో బాంబు పాతర్లు మేమే పేల్చామని చెప్పి నిన్న నక్సలైట్లు కొంత బ్యానర్లు విడుదల చేశారు. ఒక పోస్టర్లు విడుదల చేయడం కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు దీంట్లో ఇక్కడ పౌర హక్కుల నేతలు దీనిపై ఎట్లా స్పందిస్తారు? ఎందుకంటే దీని మీద కూడా అనేక అనుమానాలు కూడా ఇక్కడ ఉంటున్న నేపథ్యంలో అసలు దీనికి సంబంధించి వీళ్ళ దగ్గర ఉన్న సమాచారం ఉందా, దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అన్నటువంటి ఒక ఆలోచనలతో మనం చేద్దాం. సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఈ నిన్న మొన్న చూసినట్టయితే మళ్ళీ ఒక అలజడి, ఈ కర్రెగుట్ట అటవీ ప్రాంతాలకు ఎవరు వెళ్ళకూడదు, అక్కడ మేము బాంబులు అమర్చాము, ఇక్కడ మావోయిస్టుల రక్షణ అంటే కొంత మావోయిస్టులు కూడా ఇబ్బందికర పరిస్థితులకు వెళ్తున్నారు, వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, పోలీసుల కూమింగ్లు ఎక్కువవుతున్నాయి కాబట్టి మేమే ఇక్కడ బాంబులు అమర్చాము కాబట్టి గ్రామస్తులకు కూడా వివిధ రూపాల్లో మేము తెలియజేశాము, అయినా కానీ కొంతమంది ఇన్ఫార్మర్ల పేరుతోటి పంపిస్తున్నారు పోలీసులు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. దానిపైన కూడా ఆర్టీవీ చాలా విషయాలు కూడా కొన్ని తెలుసుకుంది ఆ లేఖ ఆధారంగా. అసలు ఈ లేఖలు రాసింది శాంతా పేరుతో వచ్చినటువంటి ఈ లేఖ నిజమేనా, అసలు దీన్ని ఎట్లా చూస్తున్నారు సార్? ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఒక అబద్ధపు లేఖలు సృష్టిస్తున్నాయి. ఎందుకంటే గతంలో చూసినట్టయితే ఇదే తెలంగాణ కార్యదర్శిగా ఎవరైతే దామోదర్ ఉన్నాడో ఆ దామోదర్ కూడా ఎన్కౌంటర్లో చనిపోయాడని చెప్పి చాలా ప్రకటనలు వచ్చింది. చివరికి ఒక వారం తర్వాత నేను బతికే ఉన్నానని తానుగా దామోదర్ ప్రకటన చేసుకునే స్థితికి వచ్చింది. ఎన్కౌంటర్లో ఎవరు చనిపోయారు, ఎంతమంది చనిపోయారు, ఎవరు చనిపోయారో నీకు స్పష్టత లేకుండానే ఆ ఎన్కౌంటర్ మృతులను ప్రకటిస్తున్నారా ఒకటి. తర్వాత మొన్న శబరీష్ ములుగు ఎన్కౌంటర్ మీద కూడా ఇది మేము ఆహారంలో అన్నం విషం కలగలేదని చెప్పి మాట్లాడారు. అక్కడ ఉన్న పరిస్థితులు నిజంగా ఆహారంలో విషం కలిపిన విషయం అక్కడున్న ప్రజలు చెప్తున్నారు, అక్కడ జరిగిన పరిస్థితులు చెప్తున్నాయి. ఎందుకు పోలీసులు అత్యుత్సాహం చూపెట్టి మొత్తంగా లేఖలు సృష్టిస్తున్నారు? ఈ కర్రెగుట్ట దగ్గర గుట్టల మీద బాంబులు ఉన్నాయి, ఎవరు వెళ్ళొద్దని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు వారం నుంచే ఇదే మన మిడ్కో మృతదేహం ఇక్కడికి వచ్చిన రోజునే వాళ్ళు కేంద్ర కమిటీ నుంచి చర్చలకు మేము సిద్ధము, కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాం అని చెప్పి ప్రకటించారు. అంటే కాల్పుల విరమణ ప్రకటించడం అంటే ఆ తర్వాత నుంచి ఎటువంటి హింసతో సంఘటనలు ఉండవు అని చెప్పి మనకు అర్థమవుతుంది. అయినప్పుడు మళ్ళీ కర్రెగుట్ట దగ్గర గుట్టల మీద బాంబులు పేలుస్తామన్నది కాదు, ఏదో రకంగా వీళ్ళు హింసావాదులు, వీళ్ళు హింస చేస్తున్నారని చెప్పి మరొక దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏదైతే కేంద్ర కమిటీ విడుదల చేసిన చర్చల పత్రం వచ్చి సుమారు 10 రోజులు అవుతున్నది. ఈ 10 రోజుల నుంచి నిజంగా ప్రభుత్వం ఆయుధాలు విడితేనే చర్చలు అనేది, కానీ ఇదే ఇక్కడ 2004లో జరిగిన చర్చలు, వైఎస్ఆర్ ప్రభుత్వం జరిగిన చర్చలు ఆయుధం అడ్డంకి కాలేదు. ఇప్పుడు నీకు అడ్డంకి ఎందుకు మారుతుంది? ఆ కాల్పుల విరమణ ప్రకటిస్తే ఎవరు చెప్పకున్న తుపాకీ అలాగే ఉంటుంది, ఎవరు కూడా కాల్పులు జరపరు. అది సరిపోతుంది కదా మనం శాంతియుత వాతావరణం తీసుకురావడానికి. ప్రభుత్వానికే శాంతి ఏర్పడడం ఇష్టం లేదు. ఒక అణిచివేత, ఒక హింస ఎప్పుడూ జరగాలి, ప్రజలు భయపడాలి, ప్రజాస్వామ్యము రాజ్యాంగం అమలు కావద్దని చెప్పి ప్రభుత్వమే కోరుకుంటుంది. అటువంటి ప్రభుత్వాలు ప్రజలకు ఎప్పుడూ మేలు చేయవు, రాజ్యాంగాన్ని గౌరవించవు, ప్రజాస్వామ్యాన్ని అసలే గౌరవించవు. ఇట్లా ఉండకూడదు. మోడీ షా ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని గౌరవించండి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి. ఏదైతే ఇప్పుడు బేషరతుగా ఒక చర్చల కోసం, కాల్పుల విరమణ కోసం ముందుకొచ్చిర్రో ప్రభుత్వంగా మీరు ముందుకు రండి. ఇంతకుముందు 3 దఫాలుగా ఎన్నికైంది కదా, మొదటి దఫా 2 దఫా కేంద్ర ప్రభుత్వమే మేము చిదంబరం కాలం నుంచి నక్సలైట్తో ఎన్కౌంటర్లో సిద్ధమన్నారు. మీరు అప్పుడు ఇది ఆయుధం గురించి ఏం గురించి మాట్లాడకుండానే మేము చర్చలు సిద్ధమని ఇట్లా ప్రకటించారు. ఇప్పుడు మాత్రం ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తోటి ఆయుధాలు విడిచేస్తేనే చర్చలని ఎట్లా అంటున్నారు? మీకు కూడా ఒక నైతికత ఉండాలి కదా. ఇదే వైఎస్ఆర్ రాజకీయ పార్టీ వాళ్ళు ఆయుధంతో చర్చలు జరిపారు కదా, మీకేం అడ్డంకి అవుతుంది? ఇది ప్రభుత్వం చేస్తున్న ఒక కుట్రని ప్రజలు ప్రజాస్వామికులు అర్థం చేసుకొని ఒక శాంతియుత వాతావరణం తీసుకురండి. ఎందుకు మేము కూడా లేకపోతే 200 సంఘాలు మన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చే ఎందుకు వచ్చినాయంటే, మధ్య భారతంలో ఆదివాసులను వెంటాడి చంపుతున్నారు. జంతువుల కన్నా అధ్వానమైపోయిన స్థితిలో మనందరం మాట్లాడకపోతే ఏదైతే నల్లమల్ల చెంచులు అయితే మొత్తం లేకుండా పోతున్నారో, రేపు పొద్దున ఆదివాసీ ప్రాంతాల్లో మాడియా తెగ కావచ్చు, మింజరులు కావచ్చు, వాళ్ళందరూ కూడా లేకుండా పోతారు. ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో అన్ని జాతులు బతకగలగాలి, జీవించగలగాలి, అదే ప్రజాస్వామ్యం. అంతేకాని జాతులను నాశనం చేసి, జాతులను నిర్మూలించి మనం బతకడం అనేది సరికాదు. ఇది కూడా ప్రభుత్వాలు కూడా మావోయిస్ట్ పార్టీ ఒక రాజకీయ పార్టీ అని 50 ఏళ్ళకి అందరికీ తెలుసు. వాళ్ళు చేసిన పోరాటాన్ని నువ్వు నిర్మూలిస్తామని ఎందుకంటావు? నిర్మూలించం కాదు. ఇంత జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మనకు కావాల్సింది మెయిన్ ఏంటంటే,
ఇంత సీవియరిటీ ఉంటున్నటువంటి నేపథ్యంలో మరి శాంత పేరుతో వచ్చిన లేఖ ఇప్పుడు మీరు ఎవరు రాశారని చెప్పి అంటారు? మావోయిస్టులు కాదంటారా పక్క? మావోయిస్టులు కాదు. ఎందుకంటే ఒక్కసారి చర్చల ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ వైపు నుంచి హింసాత్మక సంఘటనలు జరగలేదు. మొదటి చర్చల కాలంలో మనం చూసాం. వాళ్ళు ఏదైనా సరే మేము చర్చల సిద్ధం అన్న తర్వాత హింసాత్మక చర్యలు చేపట్టారు. వాళ్ళు స్పష్టంగా చెప్పారు కదా, కాల్పుల విరమణ ప్రకటిస్తున్నామని. కాల్పుల విరమణ ప్రకటిస్తామన్నప్పుడు ప్రభుత్వం నుంచి రావాలి. ఇంకా వెయిటింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు జరిగిన 470 మంది మహిళలు కనీసం 280-300 వరకు ఆదివాసులే హత్యకరించబడ్డారు. అది వాళ్ళు తట్టుకోలేక మీరు ఆదివాసులు ఇట్లా చంపకండి, ఏదైనా ఉంటే మాట్లాడదామని చెప్పి ఒక శాంతియుత వాతావరణం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అట్లని చెప్పి వాళ్ళు హింస ఇప్పుడు కర్రిగొడ్డ దగ్గర బాంబులు కానీ లేకపోతే అన్నంలో ఆహారంలో విషయం కలిపింది ఇదంతా పోలీసులు మాట్లాడుతున్నారు తప్ప పోలీసులు మాట్లాడే రైట్ లేదు. పోలీసులు ఈ దేశంలో ఉద్యోగస్తులు మాత్రమే. ప్రభుత్వం మాట్లాడాలి. ప్రభుత్వం చర్చలకు సిద్ధమా కాదా, శాంతి చర్చలు కొనసాగించాలేదా మాట్లాడాలి. కానీ పోలీసులు మాట్లాడే స్థితికి వచ్చిందంటేనే ఒక ఉద్యోగస్తులు ఎట్లా మాట్లాడతారు? ఉద్యోగస్తుల పైన రాజ్యాధికారం చేసే ప్రభుత్వాలు ఏమైపోయినాయి? ప్రభుత్వాలు మిన్నకుండిపోయినాయి, లేకపోతే ప్రభుత్వాలు క్షీణించిపోయి ఉన్నాయా? ఇంట్లో పోలీస్ వ్యవస్థ ఎట్లా మాట్లాడుతుంది? ఇది సరైనది కాదు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు బాధ్యతగా వివరించి ఇటువంటి తప్పుడు ప్రచారాలను పోలీసులతో చేయించొద్దు. ఇది సరైనది కాదు. ప్రజలు ఇప్పటికే అవిశ్వాసాలతో ఉన్నంతకాలం ఈ మావోయిస్టు ఉద్యమం బలపడుతుంది. ఒకప్పుడు ఉద్యమం తెలంగాణ ఉంది, ఇప్పుడు కూడా మళ్ళీ ఉంటుంది కావచ్చు, ఇప్పుడు చెప్పలేము. ఇక్కడ మావోయిస్టు పార్టీ అంటే భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు వాజేడు వెంకటాపురం కార్యదర్శి శాంత పేరిట వచ్చినటువంటి లేఖ కూడా అది కూడా ఒక బూటకమే అని చెప్పి అంటున్నారు. కొంతమంది పోలీసులు మాత్రం అక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ ఒక స్ట్రాటజికల్గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ మావోయిస్టులకు బాంబులు పెట్టారన్నటువంటి ఒక సంకేతం, అలాగే మేము ఆయుధాలను వీడలేదన్నటువంటి సంకేతం మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడంలో కుట్రలో భాగం అని చెప్పి అంటున్నారు. ఈ లేఖ వెనుక కొంత కుట్ర కోణమే దాగున్న తప్ప ఎక్కడ ఎవరు దీన్ని మాత్రం మావోయిస్టులు రాసినటువంటి లేఖ కాదని చెప్పి పౌర హక్కుల సంఘాల నేతలు చెప్తున్నారు. కాబట్టి ప్రజా వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చర్చలకు పిలిపించినటువంటి నేపథ్యంలో మళ్ళీ మావోయిస్టులు అట్లాంటి లేఖలు ఎందుకు విడుదల చేస్తారన్నటువంటి ఒక ఆలోచనలు ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది, ప్రజాస్వామ్యవాదులు చేయాల్సి ఉంటుంది, ప్రజలు చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అంటున్నారు. గత కొద్ది రోజులుగా మధ్య భారతంలో ఇక్కడ పశువుల కంటే హీనంగా కూడా అనేక మంది ఆదివాసులను చంపుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చర్చలకు సిద్ధమయ్యారే తప్ప ఇక్కడ వేరే రకమైనటువంటి ఉద్దేశం కాదు, బలహీనపడ్డారన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ బంధనాలు ఎంత ఉంటే అంత రెచ్చిపోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యవాదులు కూడా గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. నిన్న వెలువడినటువంటి లేఖ మాత్రం ఇది బూటకపు లేఖ అన్నట్టుగా పౌర హక్కుల నేతలు స్పష్టం చేస్తున్నారు. కడవెండి నుండి కెమెరా పర్సన్ పృథ్వీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.